ఎందుకు ఇంత ఈ బాధ చెబుతున్నా అంటే, యేసు ప్రభు వారు మేకులతో ఏలాడబడుతున్నప్పుడు అన్ని గంటల సేపు ఇంక దిగటానికి అవకాశము. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి. అన్ని గంటల సేపు ఇంక దిగటానికి లేదు. మా ఆత్మీయ తండ్రి ప్రశాంత్ రాజయ్య గారు బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమని రాశారంటే, 6 గంటలకే ఆయన సిలువ మోయటం ప్రారంభమైందంట. 6 గంటలకే సిలువ మోయటం ప్రారంభమైందంట. ఉదయాన్నే 6 గంటలకి సిలువ ఇచ్చేశారంట ఆయన చేతిలో. ఆ సిలువ కూడా మోస్తూ 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 ఉంటే, ఇంకా మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకొక ఆయన మోయటానికి సపోర్టుగా తీసుకున్నారు. ఆయన పేరు కూడా అక్కడే ఉంది. 15:21 కురేనుడైన సీమోను ఒకడు ఆ పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. తర్వాత ప్రభువారు సిలువ మోయలేని పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందంటే, ఆ రాత్రే ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు తలకి, మరి కొరడా దెబ్బలు కొట్టారు, మరి చిత్రహింస చేశారు, గెత్సమనే తోటను దగ్గర నుంచి ఈడ్చుకొని వచ్చారు. ఆయన భయంకరమైన శ్రమలు అనుభవించడానికి వాళ్ళు కారుకులైపోయారు. గెత్సమనే తోటలో నుంచి ఈడ్చుకొని వచ్చినట్టుగా లోకారాసిన సువార్తలో ఉండిద్ది. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు నేను ఒకటి తక్కువ 5 సార్లు కొరడా దెబ్బలు 39 దెబ్బలు తిన్నానని బైబిల్లో రాసినట్టుగా ఈయన కూడా 39 కొరడా దెబ్బలు కొట్టారు. తర్వాత ఈ కొరడా దెబ్బలతోనే కాకుండా తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంత మాత్రమే కాకుండా ఆయన్ని ఇప్పుడు సిలువ మోయమని తీసుకెళ్తున్నారు. సిలువ మోయమని తీసుకెళ్తున్నప్పుడు ఇంకా ఆయనకి ఓపిక అనేది పూర్తిగా లేదు. మోయటానికి కూడా ఆయనకి శక్తి చాలనంతగా ఉంది. రాత్రంతా కొరడా దెబ్బలతో, ఆ కొరడా దెబ్బలకు కూడా కొంతమంది చరిత్రకారులు ఏం రాశారంటే, ఆ కొరడాకు మేకులు పెట్టారంట, మేకులతో పెట్టారంట. ఆ కొరడాకు మేకుల్లో పెట్టారంట. ఆ మేకులతో కొడితే ఇలా కొట్టి లాగుతా ఉంటే ఆ చర్మము ఊడొచ్చేదంట. సో సగం బ్లడ్ అక్కడే వెళ్ళిపోయినట్టుగా, ఆయనకు ఓపిక లేనట్టుగా, అలాగూ ఇంకా ఆ టైంలో కురేనుడైన సీమోను వస్తా ఉంటే ఆయన్ని సిలువ మోయమని ఆయన ఒత్తిడి చేసి బలవంతం చేసి ఆయన చేత మోపించారు కొంత దూరం. చివరికి గొల్గొతా కొండ దగ్గరికి తీసుకొచ్చినకే బైబిల్ ప్రకారం చూస్తే 8:30 ఆ ప్రాంతం కావచ్చు, 8:30 కల్లా కావచ్చు. ఇక కరెక్ట్గా ఆయన్ని సిలువేసే టైం చూస్తే మార్కు బాగా కనిపెట్టి రాశాడు, 9 అయింది. సిలువేసిన టైము సరిగ్గా 9 గంటలకి, కరెక్ట్గా 9 గంటలకి ప్రభువారు సిలువలో ఉన్నారు. ఇక మరలా అదే మాట మార్కు గారు కానీ, యోహాను కానీ, మత్తయి కానీ, లోకా కానీ మరలా అదే మాటను ప్రస్తావించారు. రమారమి 3 గంటలు అంటే అటో ఇటో 3 గంటల టైంలో ఈ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేయటం, తర్వాత సమాప్తమైందని చెప్పటం, దప్పిగొనుచున్నాను అన్నప్పుడే వీళ్ళు మరి నిజంగా సిలువలో అంత ఘోరమైన శిక్ష ఏ రకంగా ఇస్తున్నారో ఆ రోమా ప్రభుత్వం, నాకు తెలియదు. ఆ పిల్లలు కొంచెం కంట్రోల్ చేయండి. రోమా ప్రభుత్వం ఎంతగా చేస్తున్నా నాకు తెలియట్లేదు. కానీ వాళ్ళు చివరికి మరి కాసి కొంచెం నీళ్ళు ఇస్తే పెద్ద ఇబ్బంది ఏం కాదు, అట్లాంటిది చేదు చిరకనిచ్చారంట. అంటే కొట్టినా కానీ వాళ్ళకి కక్ష కానీ, లేకపోతే కొట్టినా కానీ వాళ్ళ ఇదంతా తీరలేదు, కానీ చివరికి చేదు చిరకనిచ్చే స్థితి. ఇప్పుడు జైల్లో ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి నీకేంది చివరి కోరిక ఏందో చెప్పురా అంటారు. నాకు బిర్యానీ తినాల అనుకున్నాను అనుకో, పెట్టిస్తారు బాగా.
వాడి కోరిక అది కాబట్టి పెట్టిస్తారు. లేకపోతే మా అమ్మను చూడాలనుకో చూపిస్తారు, మా నాన్న చూడాలనుకో చూపిస్తారు, లేకపోతే ఇంకా నేను ఇదిగో నా భార్య పిల్లలను చూడాలనుకుంటున్నాను చూపిస్తారు, లేకపోతే నేను ఇలా తినాలనుకుంటున్నాను వాడు తినిపిస్తారు. ఇంకోటి చచ్చిపోయే ముందుగా కూడా వాడికి శుభ్రంగా స్నానం చేయించి ఊరేస్తారంట. మన ప్రభుత్వం వాళ్ళు అంత మర్యాద ఇచ్చి ఒక విధానం, కానీ రోమా ప్రభుత్వం ఆ మర్యాద అనేది లేదండి. అక్కడ రోమా ప్రభుత్వంలో మర్యాదతనం అనేది అక్కడ ఉండదు. వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, చాలా ఘోరంగా శిక్షిస్తారు. అక్కడ చూసినట్లయితే చేదు చిరకనిచ్చారంట. చేదు విషం అని వచ్చి ఇంకో మాటతో చెప్పాలంటే ఏంటిదంట, విషం. ఆ విషముతో కూడింది చేశారంట. ఏమి కొద్దిగా నీళ్ళు ఇస్తే ఏమైంది, బతుకు కిందకు వస్తాడా అంటే అప్పుడు కూడా ఇంకా చంపేయాలండి. ఇంత జరిగితే ఈ మధ్య టీవీల్లో రేడియో యూట్యూబ్లో కొంతమంది పెట్టారు, అరే యేసు ప్రభు చావలేదు, శ్రమ పొందాడంతే. ఏం పొందాడంట, శ్రమ పొందాడు. ఈ శిష్యులు ఏడో దాచిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి పక్కన పెట్టారు, ఆయన చచ్చిపోలేదు ఏమీ లేదు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నాకు అనిపించింది, ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా యేసు ప్రభుని కొట్టారో అన్న వాళ్ళని కొట్టి, హల్లెలూయా, అన్న వాళ్ళని కొట్టి వాళ్ళని కూడా సిలువ ఎక్కించి అన్ని గంటలు సిలువ మీద ఏలాడదీసి తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు బతికితే యేసు ప్రభు బతికినట్టే. వాళ్ళు కూడా శ్రమ అనుకోండి, వక్రీకించి చేస్తున్నారు. కారణం ఏమి లేదు, అందరూ యేసు ప్రభు భక్తులు అవుతున్నారని. ప్రైజ్ లార్డ్. 2% యేసు ప్రభు భక్తులు అవుతూనే భారతదేశం ఎట్టిట గడగడలాడుతుంది. 2% అని, ఇంకా క్రైస్తవులు ఎంతమంది అంటే 2% అంతే. 98% అందరూ ఉన్నారు, 2% ఉంటేనే ఎట్టిట గడగడలాడు. ఇక 10, 20, 30, 40, 50 పోయిందంటే చెప్పలే. ప్రైజ్ లార్డ్. ఎందుకని యేసు ప్రభు ప్రేమ దగ్గరికి కత్తులు పెట్టినా కటారులు పెట్టినా వస్తున్నారు? కారణం ఏంటంటే, ఎవరు ఇక్కడ యేసు ప్రభు నమ్ముకోండి అని డబ్బులు ఇచ్చేది లేదు, యేసు ప్రభు నమ్ముకొని బట్టలు ఇచ్చేది లేదు, యేసు ప్రభు నమ్ముకోండి అని వస్తువులు కొనిపెట్టేది లేదు. ఆయన ప్రేమ అలాగూ ఆకర్షిస్తుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ప్రేమ నోరు తెరవలేదు. ఆ మాట రాశాడు కదా, నోరు తెరవలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణమయుని దయగల పాత్ర, సిలువలో సాగింది కరుణమయుని దయగల పాత్ర. ఈ మాట కూడా నేను ఇందాక బిడ్డలు బాగా చెప్పారు అందరూ కూడా, ప్రతి లేఖనము నెరవేరటానికి, ప్రతి లేఖనం నెరవేరాలి. ఒక్కవేళ ఆయనకి పూర్తిగా ఇక మాట్లాడే శక్తి లేక ఇంక మాట్లాడలేక 6 మాటలే మాట్లాడి 7వ మాట మాట్లాడకుండా ఆయన ఒకవేళ చచ్చిపోతే, అన్ని బాగుంటేనే భూతద్దంలో బిడి చూస్తున్నారు. 7వ మాట ఎందుకు పలకలేదు మీ దేవుడు అని ప్రశ్న వేస్తారు. 7వ మాట ఎందుకు పలకలేదు? ఇది లేఖనం అని ముందుంది కదా, ఆ లేఖనం ఎందుకు మాట్లాడలేదు ఈయన
అని ప్రశ్న వేస్తారు. అందుకని ప్రతి లేఖనము నెరవేరాలంటే ఆయన ఓపిక ఉన్నదా లేకపోతే ఎట్లా ఉన్నాడని కాదు, ఖచ్చితంగా లేఖనములో ఉన్నది నెరవేరాలంటే ఆయన పలకాలి. 31వ కీర్తన 5వ వచనం. 31వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 31. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను యెహోవా సత్యదేవా. ఏముంది చూడండి, నా ఆత్మను నీ చేతికి. ఎవరు రాశారు ఈ మాట? ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదు రాసిన ఈ మాట నెరవేరాలంటే యేసు ప్రభువారు పలకకుండా ఉంటే నెరవేరినట్ట? పలకాల్సిందే కదా ఆయన. ఏదైతే లేఖనం చెప్పిందో లేఖనం పలకాలి, నెరవేరాలి. నిజంగా చేదు చెరకనిచ్చినప్పుడే ప్రాణం అయిపోయినట్టే, సమాప్తమైంది అని చెప్పినప్పుడే ఇంక అయిపోయింది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని ఇంకొకటి ఉంది, బ్యాలెన్స్గా ఉన్న మాట. అది 7వ మాట అని రాశారు కాబట్టి ఆ మాట కూడా పలికాడు. ప్రైజ్ లార్డ్. అంటే అందుకే రాస్తాడు, ఈ యొక్క లేఖనములో సున్నైనా పొల్లైనా తప్పిపోదంట. చప్పట్లు కొడుతూ తండ్రి నామానికి మహిమ తెచ్చుకోండి. బిగ్గరగా కొట్టు, యేసు నామానికి మహిమ కలుగును గాక. సున్నైనా పొల్లైనా, ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదంట. ప్రైజ్ లార్డ్. అంటే నీ దేవుడు అంత ఖచ్చితమైన వాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టరు మరొకసారి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇది లేఖనం. సరే, విషయం చెబుతాను, ఈ మాటకు అర్థం చెబుతాను. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాననే మాట 7వ మాట కాబట్టి ఇక్కడ కూర్చున్న నువ్వు కానీ, ఇక్కడ కూర్చున్న పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా సరే మనకంటూ ఆత్మ ఉన్నది. ప్రైజ్ లార్డ్. దీనికి ఉదాహరణ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం చదవండి. యేసు ప్రభువా, నా ఆత్మను నీ చేతికి నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఓకే, ఇప్పుడు స్తెఫను గుర్తు చేస్తున్నాను ఇక్కడ మీకు. స్తెఫను ఇలాగే దేవుని వాక్యం చెబుతుంటే ఆయన్ని రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టి కొర ప్రాణంతో ఉన్నాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రాణం పోయింది, నిమిషాలు సెకండ్లో పోవచ్చు. ఆ ప్రాణం పోయేటప్పుడు ఆయన భక్తిపరుడు కాబట్టి, ప్రార్థనాపరుడు కాబట్టి వెంటనే మోకాళ్ళు ఉంచాడు. మోకాళ్ళుంచి 2 చేతులు పైకెత్తి దేవుని ఆకాశం వైపు చూస్తే ఆకాశం తెరవబడిందంట. అప్పుడే ఎందుకు తెరవబడిందంటే ఈయనకి స్వాగతం పలకటానికి దేవదూతలు రెడీగా ఉన్నారు. వాడు కొట్టినాడు, చప్పట్లు కొట్టండి. పలుకుతున్నారని స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాను. అంటే నా కోసం జీవించావు కదా బిడ్డ అని. అప్పుడు నా ఆత్మను చేర్చుకో తండ్రి అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూర్చున్న మీ అందరికి ఆత్మ ఉందంటారా లేదంటారా? విసురుకునే తల్లి చెప్పు, ఉందా? నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తావు? మోషే ఆత్మ దగ్గరికి ఇద్దరు వచ్చారు. మోషే దగ్గరికి ఇద్దరు వచ్చారు. ఒకళ్ళేమో మికాయేలు దేవదూత వచ్చింది, రెండోదేమో అపవాది వచ్చింది. వింటున్నారా? ఎంతమంది నిద్రపోతున్నారు? అసలు ఈ మీటింగ్ ఏడ పెట్టకూడదు ఎవరు, కొండ మీద పెట్టాలి. ఏడ పెట్టాలా? కృపారాజ్యం అక్క, ముద్దలాపురం. ఏడ పెట్టాలా? కొండ మీద పెట్టాలా.
అప్పుడు ఆ యొక్క మీటింగ్ విలువ తెలిసిపోద్ది. హల్లెలూయా చెప్పు. అస్సలు లేవరు, ఎంతవరకు టెంట్లు వేస్తారో అంతవరకే కూర్చుంటారు. హల్లెలూయా చెబుతారా? ఇక పొయ్యే బ్యాచ్ చెట్ల కింద కొంతమంది పోయి ఉండొచ్చాము, నాకు తెలియదు. కానీ టెంట్ వేసిన ఎండ ఆడ అంతవరకే ఉంటారు. ఎందుకు మిమ్మల్ని నేను చెబుతున్నానంటే, ఆ ఎండ తీవ్రత, ఆ బాధ అనేది అర్థమైంది. ఆ బాధ అనేది అర్థమైంది. కొంచెం మీరు ఓపికతో ఉండాలి. నీలో ఆత్మ ఉంది, మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, మనందరిలో ఆత్మ ఉంది. ఈ ఆత్మను మనము ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. ప్రసంగి 12:7 ప్రకారం, ప్రసంగి గ్రంథము ఉంది కదా, నువ్వు తప్పు చదివంటే కొడతా. చదువు చదువు. మన్నైనది ఎనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నీ ఆత్మ ఎవరైతే దయచేశారో వాళ్ళ దగ్గరికి పోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 19వ వచనం అనుకుంటా, మీ ఆత్మలను కాయిచున్న నాయకుడికి మీరు ఆయన లెక్క అప్పగించాలి అని అంటాడు. ఏం కాస్తున్నాడంటే శరీరాన్ని కాదు కాసేది, ఆత్మలను కాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లెక్క అప్పగించేది కూడా ఆత్మలే. ఎన్ని ఆత్మలు అని అడుగుతాడు. ఎన్ని శరీరాలు కాదు. ఈ శరీరం పోదు, ఈ శరీరం మట్టి, ఈ శరీరం మన్ను. ఈ మన్ను ఇక్కడే ఉండుద్ది. నువ్వు ఎంత సంపాదించినా ఈ మన్ను ఇక్కడే ఉండుద్ది. ఈ మన్ను పోతే ఈ మన్ను ఒప్పుకోదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మట్టి పైకి పోతే ఈ మట్టి అడుగుద్ది, నా మట్టి నాకు కావాలని అడిగింది. మరి హానుకి ఎట్టబోయాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సహవాసం చేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఆయన. హానుకు దేవునితో నడుస్తూ 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 పరలోకానికి పోయాడంట. నడుస్తూ నడుస్తూ పరలోకానికి పోయాడంట. వాళ్ళిద్దరు నడకెట్టుండదు మరి. ప్రభువారు నడుస్తున్నారు, ప్రభువారు పక్కన ఆనుకు నడుస్తున్నారు. ఇద్దరు నడుచుకుంటూ నడుచుకుంటూ నడకటం కాదు, అలాగూ మేఘాల్లో వెళ్ళిపోతా ఉన్నారు అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. అలాగే వెళ్ళిపోతా ఉంటే ఆ పరలోకం వచ్చేసింది. పరలోకం రాగానే హానుకు, అయ్యో నేను పరలోకం వచ్చాను ప్రభు అంటే, వచ్చావుగా ఉండిపో అన్నాడు దేవుడు. వచ్చావు కదా ఇంక ఉండిపో, ఎందుకు నువ్వు కిందకి వెళ్ళటం దేనికి అన్నాడు. దేవునితో నడిస్తే అలాగుండుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మన ఆత్మలు ఉన్నాయి, మనందరి ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు నువ్వు ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాల. మోషే దగ్గరికి 2 ఆత్మలు వచ్చినాయి. ఒకటి మికాయేలు, రెండవది మికాయేలా గాబ్రియెల్ దూత? మికాయేలే కదా. మికాయేలు వచ్చింది. రెండవది ఎక్కడుంది? అది యోధాలో ఉండిద్ది. ఇద్దరు వచ్చారు. ఆ ఆత్మ విషయంలో వాళ్ళిద్దరికి పోరాటం జరుగుతుంది. ఆ చదువు ఏముందో. ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చక తెగించక ప్రభువే నిన్ను గద్దించును గాక అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఈ బాడీ దగ్గరికి ఇద్దరు వచ్చారు. ఈ బాడీ, మోషే బాడీ దగ్గరికి ఇద్దరు వచ్చారు. మనం చచ్చిపోతే ఎంతమంది రావాలా? ఫస్ట్ మీ బంధువులు వస్తారండి. వాళ్ళు వచ్చితే వాళ్ళు ఏడితే నువ్వు చూస్తావా? సుగుణమ్మా, వాళ్ళు ఏడిచేది మీరు చూస్తారా? ఒక్కొక్కళ్ళ తల్లి చచ్చిపోతే ఎంత ఎత్తొస్తాయి పూల దాంట్లో, ఎంత ఎత్తొస్తాయి. బాగా లేకపోతే ట్యాబ్లెట్ కాదు, ఇడ్లీ కూడా తయారు. ఎవరు ఇడ్లీ తెచ్చేవాళ్ళు లేరు. చచ్చిపోయినప్పుడు మాత్రం ఎంత ఎత్తొస్తున్నాయి ముసలోళ్ళకైనా. ఏదో నా సబ్జెక్టు పక్కకు పోయింది. నువ్వు నేను చచ్చిపోతే ఎవరు రావాలా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. పేదవాడు లాజరు చచ్చిపోయాడు. ఎవరు వచ్చారో?
మాట్లాడండి. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు పోవాలి. నీకు ఎవరైతే ఆత్మనిచ్చారో ఆ ఆత్మ, సార్ మేము హిందువులకైనా ఆత్మ ఉంది. సార్ మేము ముస్లిమ్స్, వాళ్ళకు కూడా ఆత్మ ఉంది. మేము సిక్కులు, వాళ్ళకు కూడా ఆత్మ ఉంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది. ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ సంచారం చేస్తానే ఉంది. ఈ ఆత్మ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి ఈ ఆత్మ పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:23. చదువు నాన్న, చదువు. బైబిల్ మూసేశారు అందరూ, తెరవండి, కొంచెం తెరిచి చదవండి. చూడండి. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, దేవునికి అప్పగించుకుంటున్నాడు. మీకు ఇక్కడ ఒక డౌటు, ఇంకో డౌటు. మీ డౌట్లు కాదులే, కొంతమంది ఈ డౌట్లు యూట్యూబ్లో పెడతా ఉన్నారు. దాన్ని మీ ముందు పెడతాను, మీరేమనుకోబాకండి. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదా? ఈయన ఇంకో దేవునికి అప్పగించడం ఏంది? ఈయన దగ్గర శక్తి లేదే అని కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు రా అని చెప్పినా వినరు, దాని గురించి ఆలోచనే చేయరు. ఇక్కడ ఏమంటే దేవునికి తన ఆత్మను అప్పగించను అని రాశాడు. మరి ఈయనే దేవుడైతే ఇంకో దేవునికి అప్పగించడం ఏందని మీరు అడగొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈయనే దేవుడు కదా, ఇంకో దేవుడికి అప్పగించడం ఏంటి ఆత్మను అని నేను ప్రశ్న వేసుకోవచ్చు. దానికి నీ దగ్గర నా దగ్గర సమాధానం దొరకదు. నువ్వేం చేస్తావు అంటే, మా పాస్టర్ గారు ఉన్నారా, ఏమన్నా అడుగుపో, ఆయన అడుగుపో, ఎవరంటారు. ప్రభునందు పిల్లరా, దేవునికి అప్పగించుట అనగా ఈయన ఈ భూమి మీద ఉన్నంత కాలము శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా, కుమారుడుగానే వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడుగానే కన్య గర్భం ద్వారా వచ్చినట్లుగా మనం చూసాం. ఆయన శరీరం ఉంది. ఆ శరీరానికి నీకు ఎలాగో దుఃఖం ఉందో ఆ శరీరంలో అలాగనే ఉన్నాయి. నీకు ఎటువంటి బాధలు ఉన్నాయో ఆయనలో కూడా అలాగే బాధలు ఉన్నాయి. నీకు ఎటువంటి నొప్పి ఉందో ఆయనలో కూడా అటువంటి నొప్పులు ఉన్నాయి. కాబట్టి ఆ బాధ అనేది అంతా అప్పగించేసుకున్నాడు. ఇంకో ప్రశ్న వేశారు ఈ మధ్య కాలంలో. ఆయన నన్ను తప్పించు ప్రభువా, నన్ను తప్పించు తండ్రి అని కింద బొర్లాడి ఏడుతా ఉన్నాడు. అలా బొర్లాడి ఏడుతా ఉంటే చెమట రక్తం అయిపోయింది. అమ్మా ఆమె కూర్చోలేదు, ఆమెకు కుర్చీ చేయండి. ఎవరు లేదు, ఖాళీ లేవా? మహేంద్ర కుర్చీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెబుతున్నాను? ఈయన్ని కాపాడే వాళ్ళు సరిగ్గా ఎవరు లేరు కావాలా, అందుకని ఏడుస్తున్నాడని కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. ఆ బాధను భరించటాని కోసం ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అనే సంగతి వాళ్ళు తెలియట్లా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళ ముందు బాధ ఉంది, కళ్ళ ముందు కష్టం అనేది, కళ్ళ ముందని కొరడాల దెబ్బలు కొట్టబోతున్నారు, ఆయనకు అర్థమైపోతుంది. దాని కొరకు ఆయన తన తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నాడు. దాన్ని చేతగాని తనం కాదు. ప్రైజ్ ది లార్డ్. పేతురు మల్కు అనేవాడు చెవి నరికాడు. చెవి నరకగానే పేతురు ఇంకా ఒక నరకాలని ప్లాన్లో ఉన్నాడు.
ప్రభువారు వెంటనే వాడు చెవి పట్టుకొని అట్ట ముట్టించేసి తాకి స్వస్థపరిచాడు. అప్పుడు పేతురుతో అంటాడు, నేను గాని నన్ను రక్షించమని తండ్రికి ప్రార్థన చేస్తే 12 వ్యూహాల సైన్యం వచ్చింది ఇక్కడికి. ప్రైజ్ లార్డ్. నేను అలాగూ ప్రార్థన చేస్తే 12 వ్యూహాల సైన్యం వచ్చింది ఇక్కడికి. నేను ప్రార్థన చేసుకుంటే పంపించమంటే, నన్ను కాపాడమని. నేను వచ్చిందే మీ అందరి కొరకు ప్రాణం పెట్టడం కోసం. నేను వచ్చిందే మీ అందరి కోసం ప్రాణం పెట్టడం కోసం. నేను వచ్చిందే మిమ్మల్ని రక్షించుకోవడానికి కోసం. నేను వచ్చిందే ఈ శ్రమలు, ఈ నిందలు, అవమానాలు, ఈ బాధలు, ఈ దెబ్బలన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే, మిమ్మలను నేను ఎలాగూ బయటికి తీసుకురావాలంటే ఇవన్నీ ఓర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆయన అలాగూ ఓర్చుకున్నాడు. దాన్ని మనం చేతగానితనంగా భావించుకోకూడదు. దాన్ని చేతగానితనంగా చేసి సొలకం చేసి మాట్లాడకూడదు. చాలా మంది అండి 3 మేకులు బిక్కోలేకపోయాడు ఆయన దేవుడా అంటారు. 3 మేకులు బిక్కోలేకపోయాడు ఆయన దేవుడా? ఆ దేవుడిని నమ్ముకోవడానికి ప్రపంచం ఎగబడతా ఉంది. ఎడి చెప్పు. ఆ దేవుని దగ్గరికి రావడానికి అనేక మంది వస్తున్నారు. ప్రభు వైపు చూడడానికి డబ్బుతో ఆకర్షించలేం, ఆస్తితో ఆకర్షించలేము, ఫుడ్తో ఆకర్షించలేం, బట్టలతో ఆకర్షించలేం. కేవలం ఆయన ప్రేమ మాత్రమే ఆకర్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయాలు తెరవబడుతున్నాయి. వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని అడగండి, మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారంటే, మాకు దేవుడు మంచి చేశాడు అందుకు మేము నమ్ముకుంటున్నాం అంటున్నారు. లేకపోతే మాకు దేవుడు కృప చూపించాడు, లేకపోతే నమ్ముకోవాలని అలాగూ వచ్చేసింది. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. ఇక వాళ్ళని మార్చడానికి ఎవరు వాళ్ళ కానే కాదు. ప్రభునందు పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు చేతగాని తనం వల్ల మేకులు బీక్కోలేదు. నిన్ను నన్ను చేత అయ్యేవాడిగా మార్చడానికి కోసం. నిన్ను నన్ను. అందుకే సాతానుగాడు రెడీగా ఉన్నాడు. ఈయన ఎక్కడ సిలువు మోస్తాడో, ఎక్కడ సిలువు మోసి నన్ను వాడగొడతాడని అడ్డుబండలు వేస్తానే ఉన్నాడు. అన్నిటినీ ఓర్చుకున్నాడు. అంత శ్రమలు అనుభవిస్తుంటే తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరగనుక వీరిని క్షమించు అన్నాడు. నువ్వు నేనంటామా? చెప్పు. నువ్వు నేను అనలేమండి. కానీ క్రీస్తు ప్రేమ వచ్చిన తర్వాత క్షమించే స్వభావం వచ్చింది. పోతే పానీలే వాళ్ళంటే అన్నారులే, దేవుడే చూసుకుంటాడు వాళ్ళని అనే భావనే నీలోకి వచ్చేస్తాడు. వాళ్ళంటే అన్నారులే, వీళ్ళు ఇలా చేస్తే చేశారులే, దేవుడే చూసుకుంటాడు. సందర్భం వచ్చిందని చెబుతున్నా. ఆ ఇల్లు ఓపెన్ చేసాం. ఆ ఇంట్లో మీరందరూ చాలా మందికి గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఎవడో దొంగోడు చూసి అదును చూసి కొట్టుకొని పోయిండు. వేసు రక్తమే చేయ మొత్తం వేసుకొని పోయిండు వాడు. స్టేషన్కి పోయా, కేసు పెట్టబుద్ధి ఇవ్వాలి నాకు. ఎందుకు? ఏముంది, దేవుడు మారుస్తాడులే వాడికి అనిపించింది. ప్రార్థన చేసుకొని వచ్చేసాం. ఏం చేయలే. వస్తువులు మొత్తం టోటల్గా కొన్ని ఖరీదు కలిగిన వస్తువులు మీరు తెచ్చారు పాపం, అన్నీ పోయినాయి. ఆ తాళం బగలగొట్టి దూరి లోపలికి వెళ్ళిపోయి మొత్తం అన్నీ వేసుకొని పోయారు వాళ్ళు. బాధేసింది, కొంచెం కురిమిలిపోయినాం. సరేలే ప్రభువా దేవునికి స్తోత్రం అనుకున్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం వస్తువులు పోవటం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎప్పుడు పోలేదు. ప్రభునందు పిల్లరా, ఇక ఏమనిపించింది అంటే, మనసు పొద్దాకులు పోతే పని దేవుడు చూసుకుంటాడు. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పెట్టిందే. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర కుక్క పిల్లలు ఉంటాయి 2. అవి ఒక్కొక్కటి 15,000 ఏమవుతాయి అంట, నాకు తెలీదు. ఒకడు వచ్చాడు అనంతపురం నుంచి, బైకాల్లో వేసుకొని వచ్చి, వాడు నా కాళ్ళ ముందే ఆ కుక్క పిల్లని తీసుకొని బైకులో దొంగతనం చేసుకొని పోతా ఉన్నారు. నా కళ్ళ ముందే దొంగతనం చేసుకొని పోతా ఉన్నారు. నేను కారు వేసుకుని ఎమ్మడబడ్డా ఆడదాకా. వాడు నన్ను చూసి ఆడాగి మళ్ళీ ఎడిపోయి శాలలో పడి ఎడిపోయిపోయిండు. వాడు పోయిండు.
కేసు చాలా సీరియస్ తీసుకుందాం అనిపించింది. పోతే పోనీ, దేవుడు చూసుకుంటాడు. ఎందుకు ఈ మనసు వచ్చిందంటే, దేవుడు ఆ క్షమించే మనసు నాలో కాదు మీలో కూడా పెట్టాడు. నాలో కాదు మీలో కూడా ఉండుద్ది. మీలో కూడా ఆ మనస్తత్వం ఉండుద్ది. ప్రభునందు పిల్లరా, కేవలం దేవుడు చేతగాని తనం కాదు ఇది. మనలను నీతిమంతులుగా తీర్చడానికి కోసం. రోమిలికి రాసిన పత్రిక 3:21 అనుకుంటా. రోమిలికి రాసిన పత్రిక 3:21. ఏం క్రాంతి లేచిను? రోమా 3:21 త్వరగా. అమ్మా 24 చదువునానా. కాబట్టి ఆయన నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నువ్వు నేను నీతిమంతులం కాదు. అక్కడే ఉంది బైబిల్లో 11వ వచనం. నీతిమంతుడు లేడు. 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు. చాలు. భూమి మీద ఎవరైనా ఉన్నారా నీతిమంతులు? నీతిమంతులు ఎవరు లేరు. కానీ ప్రభువారు సిలువ ఏం చేసిందంటే, ఆ నీతిగా బ్రతకడానికి దేవుడు కృప ద్వారా మనల్ని తీసుకొస్తున్నాడు. నీతిగా బ్రతకాలని. ఒకప్పుడు అవినీతిగా బతికాం. దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, అవి ఇవి ఎన్నో చేశాం. చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఆడ కూడా చాలా దొంగతనాలు చేసేవాళ్ళం. ఏంటి, పిల్లల తల్లిదండ్రులు తెస్తారుగా, పిల్లల తల్లిదండ్రులు తెస్తారు కదా, ఆ పెట్టెలు పగలగొట్టి దాంట్లో తీసి తింటా ఉంటే ఒకరోజు లడ్డు దొరికింది. హల్లెలూయా చెప్తారా? ఆ లడ్డు తింటా ఉంటే నా పేరు స్కూల్లో లడ్డు కూడా పేరు పెట్టాడు. అంటే ఆ పెట్టె పగలు కొట్టాను, లడ్డులు దొరికినాయి, తీసుకొని తింటా ఉన్నా. ఇప్పుడు ఆ పని చేయమంటే క్రీస్తు రక్తం ఏం చేసిందంటే నీతిమంతులుగా మార్చేసింది. నీతిమంతులుగా బతకండి, నీతిగా బ్రతకండి, నీతిగా జీవించండి, నీతిగా నడవండి. ఒకప్పుడు అట్లా ఓకే, ఇప్పుడు నీతిగా బ్రతకమంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు చేతగాని తనం వల్ల మేకులు బెక్కోకుండా ఉండలేదు. చేతగాని తనం వల్ల సిలువుకు అప్పగించబడుతూ మెలకుండా ఉండలేదు. అదే మా దేవుడైతే అంటారు. ఈ దేవుడు అలాంటి వాడు కాదు. ఇట కొడితే ఈ చెంప కూడా కొట్టు అంటాడు. ప్రైజ్ లార్డ్. ఈ చెంప ఎప్పుడైతే కొట్టి ఈ చెంప చూపించే లోపల వాడు కళ్ళంటి నీళ్లు కారుతా ఉంటాయి. ఎందుకు కారుతాయి అంటే, మరి నేను కొట్టాను, మళ్ళీ కొట్టట్లేదు ఈ మనిషి, నిజంగా ఆయన దేవుడు అనేటట్టుగా చేసేసాడు దేవుడు. సిలువలో దొంగ బైబిల్లో ఇద్దరు దూషించారు. అటోడు ఇటోడు ఇద్దరు దూషించారు. మత్తయి రాసిన సువార్త చదివితే ఉండిద్ది. ఇద్దరు దూషించిన తర్వాత చాలాసేపు దూషించి ఒకడు అలసిపోయాడు. అరే నేను ఎంత అంటాను, ఆయనే ఒక మాట మాట్లాడింది. నిజంగా ఆయన దేవుడేనండి. నిజంగా ఆయన దేవుడు. వాడు గుర్తించాడు, నువ్వు గుర్తించలా. హల్లెలూయా చెప్పు. వాడు అన్నాడు నిజంగా ఆయన దేవుడే. రేయ్ అబ్బో, దేవునికి భయపడవు నువ్వు అని అన్నాడు. వాడిని గద్దించాడు. సిలువలో ఉండి వీళ్ళిద్దరు కిందకి దిగితే కొట్టుకునేవాళ్ళే. అటొక సిలువలో ఉన్నారు, ఇటొకరు సిలువలో ఉన్నారు, మధ్యలో ఈయన ఉన్నాడు. ఈయన అక్కడి నుంచి ఈయన కేకేస్తున్నాడు, ఏయ్ అబ్బో, దేవునికి భయపడవా నువ్వు? ఎవరురా ఇక్కడ దేవుడు? ఇదిగో ఈయన దేవుడు రా. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యలో ఉన్న ఆయన దేవుడే. ఎట్ట చెప్పగలుగుతావు? ఆయనకి రాజ్యం ఉందని నాకు అర్థమవుతుంది. ఆయన దేవుడని నాకు అర్థమవుతుంది. వెంటనే అడుగుతాడు అతను, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని. నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతాడు.
ప్రభు ఎంత ప్రేమ కలిగినోడండి. లాస్ట్ టైంలో కూడా వాడు చెబుతున్నాడు, రే బాబు మన ఇద్దరం పరదేశంలోకి వెళ్తాం, భయపడాల్సిన పని లేదు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇతను కూడా అన్నడితే ఇతను కూడా అవకాశం ఇచ్చేవాడేమో. అంటే నమ్మేవాళ్ళు కొంతమంది, నమ్మనోళ్ళు కొంతమంది. కాబట్టి చేతగాని తనం కాదు, మనల్ని చేత అయిన వాళ్ళుగా మార్చాలని, నీతిమంతులుగా మార్చాలని, ఆయన బిడ్డలుగా మార్చాలని ఆయన మన కోసమే ఆయన ఓర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది విషయం, దీన్ని గమనించు. తండ్రికి అప్పగిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఆ తండ్రి స్థానంలో ఈయనే తండ్రి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. సో ఈయన ఆత్మను ముందుకి ఎవరైతే ఇచ్చారో అక్కడికి పంపిస్తున్నాడు. నువ్వు నేను కూడా ఆ తండ్రికి ఆత్మను అప్పగించాలి. స్టెఫను అప్పగిస్తున్నాడు నా ఆత్మను. మోషే దగ్గరికి వచ్చేలాకే ఇద్దరు దేవదూతలు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు, ప్రధాన దూత మికాయేలు, ఈ లూసిఫర్, ఇద్దరు కూడా అక్కడ కొట్లాడుకుంటున్నారు. కానీ మికాయేలు ఏం తీర్పు తీర్చలేదు. దేవుడు తీర్చుతాడు, ఇతని జోలు నువ్వు రావద్దు, వెళ్ళిపో అని చెప్పేసి గద్దిచ్చినాడు. ఎందుకని మోషే దగ్గర కొట్లాట జరిగింది అంటే, మోషే కాని మాట పలికి దేవుణ్ణి విసిగించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నీ ఆత్మను చేర్చుకుంటాడని సంగతిని గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఈ మాట మత్తయి 27:46 ఉంది, మార్కు 15:34 ఉంది, యోహాను 19:30 కూడా ఇదే మాట ఉంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. ఆత్మ దేవుని దయచేసిన ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి పోతుంది. ఈరోజు నువ్వు నేను ఆత్మతో నింపబడి ఉన్నాము. ఏ రోజైతే దేవుడు పిలుస్తాడో ఆ పిలుపు అందుకొని ఆత్మ ఆయన దగ్గరికి పోయిద్ది. ఈ మన్ను అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి ఈ మట్టి అనేది భూమి మీదకి వెళ్ళిపోద్ది. ఎక్కడన్నా పాతి పెట్టని, ఏ ఊర్లన్నా పాతి పెట్టని, ఎక్కడన్నా పాతి పెట్టని, మట్టిలో పెట్టాల్సిందే. అర్థమైందా? మట్టిలో పెడతారు. కానీ ఈ ఆత్మ మాత్రం దేవుని దయచేసిన దేవుని దగ్గరికి పోతుంది. కాబట్టి ప్రభు వారు కూడా ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ తండ్రి చేతికి అప్పగించేస్తాడు. రేపొద్దున నువ్వు నేను ఈ భూమిని విడిచేటప్పుడు కల్లా ఏమనాలంటే, తండ్రి నా ఆత్మ నీ చేతికి అనాల అంటారా? అలాగూ మీరు బ్రతుకుదురు గాక. 7 మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి.